ప్రార్థించుకుందాం. ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు నజరేయుడైన యేసయ్య నామమునకు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమును కూడా ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ యొక్క మన్నాను గురించి, శరీరకరమైన ఆహారమును మనము అనుదినము తీసుకుంటున్నాము. కానీ ఈ యొక్క ఆత్మ గురించి ఈ యొక్క మన్నాను, ఈ హృదయ వాంఛ గురించేటువంటి ఈ మన్నాను, దేవుడు మనలను నడిపేటువంటి ఈ యొక్క మన్నాను గూర్చి ఈ రోజుల్లో మనము అనేక కార్యములో మనము వాడుకుంటున్నాము. అదే కాక అనేక జనములకు ఆత్మీక సంబంధమైన ఆ యొక్క మన్నాను గురించి అనేక జనములకు తెలియకుండే పోతున్నది. అందును బట్టి ఇప్పుడే దేవుని సంగమా, మనకు ప్రాణము, ఈ యొక్క శరీరము అనేటువంటిది రెండు ఉన్నది కాబట్టి, ఈ శరీరానికి కాబట్టువంటి ఈ యొక్క అనుదిన ఆహారం మనము తీసుకుంటున్నాము. అందులో ఈ ఆత్మను నడిపించడానికి ఈ యొక్కటువంటి మన్నాను మనము తీసుకోవాలని, ఆత్మ బలపడడానికి మనము ఆహారం ఎందుకు తీసుకుంటామంటే శరీరం బలపడడానికి, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఇటువంటి ఈ యొక్క వాక్యములను ఆత్మ బలపడడానికి ఈ యొక్క వాక్యములను తీసుకుంటున్నాము. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయములో 5వ మాట, 5 నుంచి 10 వాక్యములను మనము చదువుకుంటున్నాం. ఇది తెలుగులో చదివి, తెలుగులో మనము కొన్ని విషయంలో మాట్లాడి, ఆ తర్వాత తమిళ్లో కూడా మనము మాట్లాడుకుందాం. 5వ మాట, దేవుడు వెలుగైయున్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ప్రియ దేవుని సంగమా, దేవుడు ఎలా ఉన్నాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎప్పుడు ఉంటాడు అనేటువంటి ఈ యొక్క అనేకమైన జనములకు సందేహం ఉంటుంది. కానీ ఆయన ఒక వెలుగై ఉన్నాడని ఎవరికి తెలియకుండా పోనది. ఆయన ఒక విగ్రహంలాగా ఉంటాడేమో, ఆయన దేవాలయములో కూర్చుని ఉంటాడేమో, ఆయన పెద్ద ఒక విగ్రహం పైన కూర్చుని ఉంటాడేమని అనేక మందికి అది ఆలోచనలో ఉండిపోయినది. ఇక్కడ 5వ మాట చెలుస్తున్నది, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. మన జీవితంలో అనేక మందికి చీకటిలో మనం ఉన్నామే, కానీ దేవుని యందు చీకటి ఉండదు. ఎందుకంటే ఆయన వెలుగులో ఉన్నాడు కాబట్టి ఆయన వెలుగై ఉన్నాడు. ఆయనతో కూడా సహవాసము వారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందుము. ఆయన యందు మనం ఉండి అబద్ధమాడుచు ఉండేటువంటి ఆ కార్యములు అనేక దినములు మనము చూస్తున్నాము. ఆయన వెలుగులో ఉన్నాడు కాబట్టి మనలను ఆయన వెలుగులో నడుపుతున్నాడు. ఎంత మాత్రము ఆయనలో చీకటి లేదు కాబట్టి మనలో ఆ చీకటి ఉండకూడదు. ఎందుకంటే ఆయన మన జీవితంలో, మన హృదయములో ఉన్నాడు కాబట్టి మన జీవితంలో ఎప్పుడు చీకటి ఉండకూడదు. ప్రియ దేవుని సంగమా, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, దేవుడు వెలుగులో ఉన్నాడు కాబట్టి మనము ఆ వెలుగులో నడవడానికి ప్రయత్నించాలి. మనము అన్యోన్య సహవాసము గలవారమై ఇందుము, అప్పుడు ఆయన కుమారుడై యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము ఆ యొక్క చీకటి నుంచి వెలుగులో రావాలంటే ఒక కార్యము మనము చేసి ఉండాలి. ఏమంటే యేసుక్రీస్తు రక్తము
ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆయన రక్తముతో మనము కడగబడి ఉండాలి. ఆయన సన్నిధిలో మనము కాచి ఉండాలి. అనుదినము ఆయన మనము ధ్యానించాలి. మొదటి మొదటి మాట యేసుక్రీస్తు రక్తము. మన కోసం ఆయన రక్తము కార్చి ఉన్నాడు కాబట్టి ఆయన రక్తము నుండి ఈ పాపములను కడగబడి ఉంటది. ఆయన రక్తముచే ఆ పాపము కడిగే సమయమందు మనము ఆ పాపము నుంచి, అంటే ఆ చీకటి నుంచి వెలుగులో మనము ప్రవేశిస్తుంటాము. అందును బట్టి ఈ వాక్యము సెలవిస్తున్నది, యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయమును కూడా మనలను మనమే మోసపుచ్చుకొందుము. ఈ యొక్క ఉదయకాల సమయమును కూడా మనలను మనమే మోసపుచ్చుకుంటున్నాము. మరియు మనలో సత్యం ఉండదు. అప్పుడు మనం మోసపుచ్చుకునేటప్పుడు మనలో ఏముండదు? సత్యము ఉండదు. అందును బట్టి ఈ యొక్క ఉదయకాల సమయమును కూడా మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, మన పాపాలని మనము ఒప్పుకోవాలా, మనము తప్పులను మనము ఒప్పుకోవాలా. మనము చేసినట్టు ఒక్కొక్క దేవునికి విరోధమైన కార్యములను మనము ఒప్పుకుంటే ఆయన మనలను ఆ పాపము నుంచి విడుదల చేసి ఆ యొక్క మబ్బు, అంటే ఆ యొక్క చీకటి నుంచి మనలను వెలుగులో నడపడానికి ఆయన సిద్ధమై ఉన్నాడు. మనము చేయాల్సిండేది ఒకే ఒక కారణం ఏమంటే ఈ హృదయాన్ని ఆయనకు ఇవ్వాలి. ప్రియ దేవుని సంగమా, ఆయనకి ఇచ్చేటువంటి ఆ యొక్క సమయమును ఆయనకి ఇచ్చేటప్పుడు మనము ఆ యొక్క చీకటి నుంచి వెలుగులో నడపబడతాము. అంటే ఆయన మనములను నడుపుతాడు. పాపములను క్షమించి సమస్త దుర్నీతము నుండి చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధకునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మనం ఇంతంత కార్యములు చేసి ఆయన అబద్ధములుగా ఒకవేళ మనం ఎంచినదైతే ఆయన వాక్యము మనలో ఉండదు. ఆయన ప్రసన్నత మనలో ఉండదు. ఆయన ఒక పరిశుద్ధత మనలో ఉండదు. ఎప్పుడు మనము ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉండాలి. పరిశుద్ధమైన దేవుడు, ఆయన సర్వ శక్తివంతుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఈ యొక్క వాక్యమును వింటున్న అనేక అక్కలు, అన్నలు, పెద్దవారు, చిన్నవారు ఎవరైనాను దేవుని సముఖములో ఈ వాక్యముని విని ఈ వాక్యములో మీ జీవితంలో అనేకమైన అద్భుత కార్యములు చేయాలని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము నా యొక్క ప్రియమైన తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవునికి మహిమ కలుగును గాక.